హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 5 మంత్స్లోని మోనటైజేషన్ అప్లై ప్రాసెస్ వచ్చేలాగా మన ఛానల్ అనేది నేనైతే గ్రో చేశానన్నమాట. మీరు కూడా ఇట్లానే మీ ఛానల్ది చాలా త్వరగా గ్రో చేసుకునేలాగా నేను క్లియర్గా ప్రతి ఒక్క వీడియోలో నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్తూ వచ్చాను. మీరు ఫాలో అయితే మాత్రం హ్యాపీ, మీ ఛానల్ కూడా చాలా త్వరగా గ్రో అవుతుంది. అండ్ మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఏంటంటే 5 మంత్స్ అనేది కాదనేసి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఏంటంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా యూట్యూబ్ అనేది. తర్వాత ఇక్కడ చూడండి అబౌట్ సెక్షన్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి. మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు ఛానల్ది స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా, జూన్ 22లోనే స్టార్ట్ చేశాను. ఇది నవంబర్ అనమాట. సో మీరు కౌంట్ చేయండి, 5 మంత్స్ కరెక్ట్గా అవుతుంది. నేను 5 మంత్స్లోనే మోనటైజేషన్ ప్రాసెస్కి అప్లై చేసుకునేలాగా, అంటే మన ఛానల్ అనేది గ్రో చేసుకుని నేను వచ్చానమాట. సో నన్ను కూడా మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. మన ఛానల్లో నేను ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటానంటే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో దీన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం 100% మీ ఛానల్ కూడా చాలా త్వరగా గ్రో అవుతూ అండ్ మోనటైజేషన్ ప్రాసెస్కి మీ అంటే అప్లై చేసుకునేలాగా మీ ఛానల్ కూడా గ్రో అవుతూ వస్తుందన్నమాట. సో సింపుల్, ఇది మినీ మోనటైజేషన్ అనమాట. ఏంటంటే నాకు ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కాలేదు, బట్ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మినీ మోనటైజేషన్ అయిపోతే సగం మోనటైజేషన్ అనేది అయిపోయినట్టే. ఫుల్ మోనటైజేషన్ అంటే 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేసి ఈ 2025లో మోనటైజేషన్కి మనం ఎట్లా అప్లై చేయాలి అండ్ ప్రాపర్గా ఎట్లా అప్లై చేస్తే మన మోనటైజేషన్ది ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ రీయూజ్డ్ కంటెంట్ ఏట్ లేకుండా సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాలాగా మీ ఛానల్ కూడా గ్రో చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేను యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తుంటాను. దాన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం 100% మీ ఛానల్ అనేది నాలాగా 5 మంత్స్లోనే మీరు కూడా సక్సెస్ఫుల్గా మోనటైజేషన్ ప్రాసెస్కి అప్లై చేసుకున్న మీ ఛానల్ది గ్రో చేసుకోగలుగుతారు. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎర్న్ ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అప్లై నౌ అని కనిపిస్తుంది అనమాట. సో అదే మినీ మోనటైజేషన్కి అప్లై ప్రాసెస్ అనమాట. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి నాకు సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తున్నారు కదా, చూస్తారు కదా, అండ్ వాచ్ అవర్స్ కూడా సరే 3000 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇది జస్ట్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. అంటే అది యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. అది సింపుల్గా దాన్ని రైట్ టిక్ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత లోడింగ్ అనేది తీసుకుంటూ ఆటోమేటిక్గా రైట్ టిక్ వచ్చేస్తుంది అనమాట. అది రైట్ టిక్ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని ప్రాపర్గా నా అడ్రస్ మొత్తం ఇవ్వాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. మీకు గాను ముందుగానే అకౌంట్ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది ముందుగానే ఉంటే మాత్రం ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఎస్ ఐ హ్యావ్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ ఆర్ యాడ్సెన్స్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం మీకు ఫ్రెష్గా కొత్తగా ఇంకా యాడ్సెన్స్ అకౌంట్ అనేది వేరే పేరు మీద కానీ మీ పేరు మీద క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి నేనైతే అక్కడ క్లిక్ చేస్తాను. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకు యాడ్సెన్స్ అనేది అప్రూవల్ చేయాలంటే ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రాపర్గా మీరు చేసుకుంటే మాత్రం 100% మీకు మంచి రిజల్ట్, అంటే మీ మోనటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇట్లా ఒక పాపప్ అనేది వస్తుంది. అండ్ ఏంటంటే మీరు ఏదైనా సరే మెయిల్ అనేది ఏ మెయిల్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్సెన్స్ అకౌంట్కి ఇక్కడ మీకు మెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట. మీ మెయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రాసెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు స్టార్టింగ్ పైన యువర్ ఛానల్ అనేసి కనిపిస్తుంది కదా, చూడండి అది యూట్యూబ్ URL అనేది మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇట్లా కనిపించిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి చాలామంది ఒక మిస్టేక్ అనేది చేస్తారు. ఏంటంటే ఇక్కడ యువర్ బిల్లింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ అని ఉంది కదా, దాన్ని నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. అంటే మీ కంట్రీ ఏదనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండియా కనుక మంది, సో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీదే కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి అనమాట. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రైట్ టిక్ పై క్లిక్ చేసి కింద చూడండి ఇక్కడ సెటప్ అకౌంట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్సెన్స్ అనేది, అంటే యాడ్సెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మీ పేరు మీ అడ్రస్ అనేది ప్రాపర్గా ఇది మాత్రం ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏ మిస్టేక్ చేసినా సరే యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్రూవ్ అయ్యి వేరే వాళ్ళకంటే పోస్ట్లో వచ్చేసి అది మళ్ళీ రిటర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. కనుక ఇక్కడ అడ్రస్ అనేది
ప్రాపర్‌గా ఫిలప్ చేయాలనమాట. ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా! అంతకంటే ముందు ఇక్కడ పైన చూడండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! చూస్తున్నారు కదా! ఇండివిడ్యువల్ అనేసి ఉంది. దాన్ని మీరు మీ ఓన్ అనేది ఇండివిడ్యువల్‌గానే సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఆప్షన్ కూడా ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే ఆర్గనైజేషన్ అనేసి. సో, దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. దాని తర్వాత మీ అంటే మీ గవర్నమెంట్ ఐడీ మీద ఆధార్ కార్డ్ కాకుండా పాన్ కార్డ్ ఉంటుంది కదా! సో, దాంట్లో నేమ్ అయితే ఎట్లయితే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్‌గా దాని విధంగానే నేమ్ అనేది మీరు ఇవ్వాలనమాట. ఆ తర్వాత మీ అడ్రెస్ అనేది ప్రాపర్‌గా ఇవ్వండి. మీ విలేజ్ ఏంటి, అంటే మీ టౌన్ ఏంటి, సో, ఇవన్నీ మీ పోస్ట్, మీ పిన్ కోడ్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వండనమాట. సో, ఇట్లా అడ్రెస్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కింద ఏంటంటే మొబైల్ నంబర్ అనేది అడుగుతుందనమాట. అది మీకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అది మీ చాయిస్. అది మ్యాండేటరీ ఏం కాదు. కనుక ప్రాపర్‌గా అడ్రెస్ మొత్తం మీ నేమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీ ఐడీ పైన ఎట్లా ఉందో అట్లానే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అక్కడ కింద కనిపిస్తుంది కదా! సబ్మిట్ అనేది, దాన్ని క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ రీడైరెక్ట్ ప్రాసెస్ అనేది అవుతుందనమాట. ఒకసారి 1కి 2 ఒకసారి అడ్రెస్ అనేది లేదా మీ నేమ్ అనేది అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే దేనికైనా మంచిది. ఎందుకంటే ఇది యాడ్సెన్స్ కనుక అప్రూవల్ కావాలంటే ప్రాపర్‌గా మనం అన్నీ ఇవ్వాలనమాట. సో, ఇట్లా నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆటోమేటిక్‌గా ఇట్లా వచ్చేస్తుందనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి రీడైరెక్ట్ యూట్యూబ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయకండి. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆటోమేటిక్‌గా వైటీ స్టూడియోకి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అనేది అవుతుందనమాట. సో, ఇట్లా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకేందంటే ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. అది మీకు వితిన్ 2 ఆర్ 3 లేదా ఒక 1 వీక్ వరకు టైం పడుతుందనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది 2 ఆర్ 3 వీక్స్ అనేసి లాస్ట్‌లో కనిపిస్తుంది కదా! ఈ టైం పీరియడ్‌లోని మీ మోనేటైజేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా కంప్లీట్ అయిపోతుందనమాట. అంటే మీరు పర్ఫెక్ట్‌గా మీ కంటెంట్ గాని జెన్యూన్‌గా ఉండి ఎటువంటి అంటే వేరే వాళ్ళ వీడియోస్ గాని లేదా ఏదో ఒక వీడియోస్ అనేది మీరు ఇట్లా యూజ్ చేయకుండా ఉంటే మాత్రం 100% మీ మోనేటైజేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మోనేటైజేషన్‌కి అప్లై చేసుకోండి. పర్ఫెక్ట్‌గా మీ మోనేటైజేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుందనమాట. ఐ హోప్ గైస్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ త్వరగా మీ ఛానల్ కూడా గ్రో చేసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు యూట్యూబ్ అంటే వ్యూస్ అనేది ఎట్లా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా గ్రో అంటే పెంచుకోవాలి, మన ఛానల్ ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనేది ఒక్కొక్క వీడియో అనేది ప్రతిరోజు నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తూ ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తుంటాను కనుక మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆ టైప్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాననమాట. సో, ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.